అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మరోసారి డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొదలు పెట్టింది టీడీపీ. చంద్రబాబు పాలనకు 2 ఏళ్లు పూర్తి కావడంతో ఇవాల్టి నుండి ఇంటింటికి తెలుగుదేశం చేపట్టింది. నెలన్నర పాటు నిర్విరామంగా సాగే ఈ కార్యక్రమంతో ప్రజల దగ్గరకు వెళుతోంది. ఒకవైపు ప్రభుత్వ విజయాలను వివరిస్తూనే మరోవైపు స్థానిక ఎన్నికల్లో అఖండ విజయానికి బాటలు వేస్తోంది. ఇంతకీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఏమేం చేయనున్నారు, ప్రజలకు ఏం వివరించనున్నారు? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. జనరల్ ఎలక్షన్స్ లో అఖండ విజయం సాధించినట్టే స్థానిక సమరంలోనూ సూపర్ విక్టరీ కొట్టేందుకు పావులు కదుపుతోంది కూటమి సర్కార్. అందుకే 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టింది. ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్టుగా 2 ఏళ్ల పాలన విజయాలను డోర్ టు డోర్ వివరించడంతో పాటు స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ప్రజల దగ్గరకు వెళ్తోంది టీడీపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సాధించిన విజయాలను ఇంటింటికి వెళ్లి చెప్పాలన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మనం సాధించుకున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, విజయాలపైన మరి విస్తృత స్థాయి ప్రచారం చేయవలసిందిగా ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్తలకి తెలియజేస్తున్నాం. ప్రతి నాయకుడు, కార్యకర్త తప్పనిసరిగా డోర్ టు డోర్ వెళ్లి కూటమి ప్రభుత్వ విజయాలను వివరించాలన్నారు. 45 రోజుల పాటు ఏకధాటిగా ఈ కార్యక్రమం చేయాలని సూచించారు. ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్తలు అందరూ కూడా మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ సుమారు 45 రోజులు చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కేంద్రం, మిత్రపక్షాల సహకారాన్ని కూడా వివరించాలన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. మనం సాధించుకున్నటువంటి విజయాల్ని అటు ప్రజల్లోకి తీసుకువెళ్ళి క్షేత్రస్థాయిలో మరి ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతూ ఇందులో ప్రతి నాయకుడు కూడా, తెలుగుదేశం పార్టీ నాయకుడు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని తెలియజేస్తున్నాం. ఇంటింటికి తెలుగుదేశం ప్రోగ్రాంలో వైసీపీ విధ్వంసకర పాలనకు, కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు పల్లా శ్రీనివాస్. ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని, చేసిన అభివృద్ధిని చెప్పడంతో పాటు ప్రజల సమస్యలను, సూచనలను కూడా తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి పార్టీ తరపున, ప్రభుత్వం తరపున కృషి చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. గత ప్రభుత్వ పాలనకు, ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు తేడా వివరించాలి.